పవన్ కళ్యాణ్ కొడుకు అకిరానందన్ హీరోగా ఎంట్రీకి సంబంధించిన చర్చ నడుస్తోంది. పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో గెలిచిన తర్వాత నుంచి ఎక్కువగా ఆయన బయట కనిపిస్తున్నారు. చాలా వరకు పవన్తోనే ఉంటాడు. చంద్రబాబుని కలిసిన సమయంలో, ప్రధాని మోడీని కలిసిన సమయంలో కనిపించాడు అకీరా. ఇప్పుడు గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ టైంలోనూ తండ్రి పవన్, అన్నయ్య రామ్ చరణ్ తో కనిపించారు. అకిరానందన్ హైట్ కూడా చాలా పెద్దగా ఉంది. ఆయన లుక్, రీసెంట్ పరిణామాలు చూస్తుంటే అకిరానందన్ హీరోగా ఎంట్రీకి సంబంధించిన ప్లాన్ జరుగుతుందా అనే అనుమానాలు కలుగుతున్నాయి. తాజాగా అకిరాతో ఖుషీ 2 సినిమా చేయటంపై దర్శకుడు, నటుడు ఎస్జే సూర్య రియాక్ట్ అయ్యాడు. పవన్ కళ్యాణ్తో ఆయన ఖుషీ సినిమా చేసిన విషయం తెలిసిందే. ఇది సంచలన విజయం సాధించింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఖుషీ 2కి సంబంధించిన చర్చ స్టార్ట్ అయ్యింది. గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఎస్జే సూర్య గురించి ప్రత్యేకంగా మాట్లాడారు. ఆయనపై ప్రశంసలు కురిపించారు. దీనిపై ఎస్జే సూర్య స్పందిస్తూ, పవన్ కళ్యాణ్ మా ఈవెంట్కి రావటం చాలా ఆనందంగా అనిపించింది. ఆయన నా గురించి మాట్లాడుతూ ఉంటే చెప్పలేని ఆనందం కలిగింది. నోట మాట రాలేదు. ఆయన్ను హత్తుకున్నప్పుడు నాకు తెలియని ఆనందం కలిగింది. ఖుషీ టైంలో ఆయన ఎలా ఉన్నారో ఇప్పుడు కూడా అలానే ఉన్నారు. అప్పుడే ఆయన ఐడియాలజీ గురించి చెబుతూ ఉండేవారు. కానీ నాకు అప్పుడు ఆ విషయాలు అర్థం కాలేదు. ఇప్పుడు ఆయన ఐడియాలజీ అందరికీ తెలుస్తోంది అని తెలిపారు. ఆదివారం మీడియాతో ముచ్చటించారు సూర్య. గేమ్ చేంజర్ ప్రమోషన్లో భాగంగా ఆయన మాట్లాడారు. ఈ క్రమంలోనే ఖుషీ 2 సినిమా అకిరానందన్తో చేస్తారా అనే ప్రశ్న తలెత్తింది. దీనికి సూర్య రియాక్ట్ అవుతూ, అప్పట్లో దర్శకత్వం గురించి ఏమీ ఆలోచించటం లేదు. రాజమండ్రికి వెళ్లినప్పుడు అకిరానందన్ను ఫ్లైట్లో చూశాను. అద్భుతంగా అనిపించాడు. పవన్ కళ్యాణ్ లానే అప్పుడే పుస్తకాలు పట్టుకుని చదువుతున్నాడు. ఒకవేళ ఆ దేవుడు ఛాన్స్ ఇస్తే, టైం కలిసి వస్తే అది ఖుషీ 2 జరుగుతుందేమో చూడాలి అని చెప్పారు. గేమ్ చేంజర్ మూవీ ఈ నెల 10న విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. రామ్ చరణ్, కియారా అద్వానీ జంటగా నటించారు. ఇందులో నెగటివ్ రోల్లో ఎస్జే సూర్య చేశారు. శంకర్ దర్శకత్వం వహించగా దిల్ రాజు దీన్ని నిర్మించారు. ఓ ప్రైవేట్ కార్యక్రమంలో రేణు దేశాయ్ పాల్గొంది. అకిరానందన్ సినిమాలకు సంబంధించిన ఎంట్రీపై స్పందించారు. అకిరా హీరో కావాలని, సినిమాల్లోకి రావాలని తాను ఈగర్గా వెయిట్ చేస్తున్నామని తెలిపారు. అకిరా హీరో అవుతానమ్మా అంటే ముందుగా ఎగ్జైట్ అయ్యేది, ఆనందపడేది తనే అని తెలిపింది. అలాంటిదుంటే తానే ముందుగా ప్రకటిస్తానని తెలిపింది రేణు దేశాయ్.